కేసీఆర్ గారు గతంలో ఎన్నో మాట్లాడినారు ఆంధ్రుల్ని. ఏ ఉద్దేశం మీద జగన్ గారికి సపోర్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారని? జగన్ గారికి ఆయనకి అలవాటండి, ఎన్నైనా మాట్లాడతారు. ఆయనకి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడాలో తెలియదు. చిన్నపిల్లడు గోళీలాట ఆడుకున్నట్టే ఆడుతాడు ఆయన, అంతే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చాలా పద్ధతిగా మాట్లాడాలి. మేము తెలిసి తెలియక చిన్నపిల్లలు మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ఒక కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రి, అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ముందు గౌరవించాలి ఎవరినైనా సరే, సమాజంలో గౌరవం అవసరం. మరి ముగ్గురు ఏకమైతే ఏ పార్టీకి నష్టం ఎక్కువగా ఉంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీకి నష్టం అవుద్దండి. ఎందుకంటారంటే మా మీద వ్యతిరేక ఓటు వాళ్ళకి వేస్తారు, అంతే. ఎవరికి? జనసేనకి వేసుకుంటారు. మాకేమీ కాదు. మాకు పోయినసారి వచ్చింది 90 చిల్లర, ఈసారి 130 సీట్లు వస్తాయి, అంతే. మేము గవర్నమెంట్ పాలన చేయబోతా ఉన్నాం. వీళ్ళు ముగ్గురు ఏకమైన వల్ల చంద్రబాబుకు లాభం కలిగిద్ది కానీ నష్టం జరగదు. ఎక్కువ జగన్కే వాటిల్లుద్ది. జరగని పని అది. అసలు కేసీఆర్ ఈ రాష్ట్రానికి వస్తే నష్టం జరగడం తప్పక లాభం జరగదు. ఎన్నోసార్లు తిట్టారు ఆంధ్రుల్ని, మరి పౌరుషం లేదు, ఆంధ్రులకు పుట్టిన ప్రతి ఒడు ద్రోహి, ఇన్ని మాట్లాడిన కేసీఆర్ గారు ఏ ఉద్దేశం మీద ఇచ్చారంటారు సపోర్ట్? ఈ చంద్రబాబు పోయిన వ్యసనంతో ఏదో కారణాల వల్ల ఇచ్చాడు కానీ దానివల్ల అతనికి నష్టం జరిగేది తప్పక లాభం జరగదు. ఏమి నష్టం లేదు సార్. కేసీఆర్ గారు ఎంత జగన్కి మద్దతు ఇస్తే అంత నష్టం జరిగింది జగన్ గారికి. ఇక్కడ జగన్ గారికి నష్టం అంటారా? అవును. ఎందుకంటే జగన్ ఎందుకు పోతున్నాడు ఆడికి? కేసీఆర్ ఏమన్నాడు, కుక్కలతోటి ఆంధ్ర వాళ్ళని కుక్కలతో పోల్చిండు. అటువంటి కేసీఆర్కి జగన్ మద్దతు ఇవ్వటం అనేది నష్టం జరిగింది కదా జగన్ గారికి. మీరే అన్నారు, అటువంటి మాటలు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ గారు జగన్ గారికి ఏ విధంగా మద్దతు ఇచ్చారని. ఇక్కడ చంద్రబాబుని నష్టపరవాలనే ఆలోచనతోటి అతనికి మద్దతు ఇస్తున్నాడు.